ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనకు దేశ సమస్యల గురించి అవగాహన లేదు, దేశ చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. మరి ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనము స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తేనో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో కారణాలేంటో దానికి ఆధారాలేంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు.